హాయ్ అండి, నమస్తే. నేను మీ రమ. ది రమ కిచెన్కి స్వాగతం. ఈరోజు రెసిపీ చపాతీ కాంబినేషన్గా స్వీట్ కార్న్ మసాలా కర్రీ. ఈ స్వీట్ కార్న్ మసాలా కర్రీ ఎలా చేసుకోవడానికి ఏమేమి కావాలి ఇప్పుడు చూద్దాం. కావాల్సిన పదార్థాలు: ఉడికించి పెట్టుకున్నటువంటి ఒక స్వీట్ కార్న్, 2 టమాటోలు, ఒక క్యాప్సికమ్, పెద్దవి ఆనియన్స్ 2, కొంచెంగా కారానికి పచ్చిమిర్చి, 10 నుంచి 15 వరకు జీడిపప్పులు వేడి నీళ్ళలో నానబెట్టి ముద్ద చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు తయారీ విధానం: ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అది వేడైన తర్వాత దాంట్లో కొంచెంగా బటర్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి క్యాప్సికమ్ని ఇందులో వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. కొంచెంగా మరీ ఎక్కువ కాదు. ఇలా ఫ్రై చేసేటప్పుడు దీంట్లో కొంచెంగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా క్యాప్సికమ్ని 3-4 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని వీటిని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇదే ప్యాన్లో మరి కొంచెం బటర్ వేసుకొని మనం ఉడికించి ఒలిచి పక్కన పెట్టుకున్నటువంటి స్వీట్ కార్న్ని ఇందులో వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా స్వీట్ కార్న్ని బటర్లో ఫ్రై చేసి మనం కర్రీ చేసుకున్నట్టయితే కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుంది. స్వీట్ కార్న్ కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా తీసి ఒక బౌల్లో వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలను వేసుకొని కొంచెం సేపు మంట సిమ్లో పెట్టి ఉల్లిపాయలు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా వేగుతున్నప్పుడే పచ్చిమిర్చి ముక్కలు కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేసి వేగిన తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి టమాటోలు ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇవి కూడా ముక్క మెత్తబడేలాగా కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. టమాటో ముక్కలు మెత్తబడిన తర్వాత మనం కర్రీకి సరిపడే సాల్ట్ ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడే కొంచెంగా పసుపు కూడా వేసుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వరకు వేసుకోవాలి. వేసుకొని అది పచ్చివాసన పోయేలాగా మరి కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ పచ్చివాసన పోయేలాగా వేగడానికి మనకు కాస్త సమయం పడుతుంది. అలా బాగా వేగిన తర్వాత మనం పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి కాజుని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇది వేసిన తర్వాత కొంచెం గిన్నెకి అంటుకుంటుంది కాబట్టి కలుపుతూ ఉండాలి. ఇలా మంట సిమ్లోంచి ఇది పచ్చివాసన పోయేలాగా మరి కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. దీంట్లో మనం కర్రీ సరిపడా కారం యాడ్ చేసుకోవాలి. కారం వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇందులోనే గరం మసాలా కూడా వేసుకోవాలి. గరం మసాలా కూడా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఈ మసాలా అంతా మునిగేలాగా వాటర్ యాడ్ చేసుకోవాలి. వేసి కొంచెం సేపు ఉడికించుకోవాలి. కొంచెం సేపటికి మసాలా బాగా ఉడికి ఆయిల్ పైకి వస్తూ ఉంటుంది. ఈ స్టేజ్లో మనం వేయించి పెట్టుకున్నటువంటి స్వీట్ కార్న్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. వేసి ఒకసారి బాగా కలుపుకొని మరి కొంచెం సేపు మూత పెట్టి ఉడికించుకోవాలి. 2-3 నిమిషాల వరకు స్వీట్ కార్న్ బాగా ఉడికిన తర్వాత ఫైనల్గా ఇందులో వేయించి పెట్టుకున్నటువంటి క్యాప్సికమ్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత చివరిగా కొంచెంగా ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకోవాలి. చివరిగా కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే స్వీట్ కార్న్ మసాలా అనేది రెడీ అవుతుంది. ఈ రోజుకైతే ఇంతేనండి. మరిన్ని రెసిపీస్తో ది రమ కిచెన్లో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.